అస్సాం మునిగిపోతోంది. జూలై 2026లో వచ్చిన భయంకరమైన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేని వానలతో నదులు పొంగిపోర్లాయి. చిరాయిడియో, శివసాగర్ లాంటి ఎగువ అస్సాం ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ విపత్తు వల్ల 6.5 లక్షల మందికి आज कृपया असम के लिए प्रार्थना करें। असम के लगभग 900 गांव बाढ़ की चपेट में आ गए हैं और 7 लाख से अधिक लोग विस्थापित हो गए हैं। उन्हें प्रार्थना की शक्ति की तत्काल आवश्यकता है। ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరట మీకు అందరికీ వందనాలు. మరొకసారి ఈ సమయంలో మీతో పాటు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి, ముఖ్యంగా అస్సాం రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మరి మేము కూడా సంఘం కూడా అందరం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు మనందరికీ సోషల్ మీడియా ద్వారా అర్థమవుతూనే ఉంది. మరి ప్రతిదినము మన యొక్క న్యూస్ ఛానల్ ద్వారా, వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమముల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా భయంకరంగా చూస్తుంటే ఆ సంఘటనలు మనం పరిశీలన చేస్తుంటే ప్రాణం ఎంతో కన్నీరు మున్నీరు అవుతుంది. ఓ పక్క పశువులు, ఓ పక్క జంతువులు, మరి ముఖ్యంగా మనుషులు అయితే నిజంగా ఆ ప్రవాహంలో ఎలా కొట్టుకుపోతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 7 లక్షల మంది దాకా మరి ఈ వరదల్లో చిక్కుకున్నారని, దాదాపు 68 మంది మరణించారని, మరి ఇప్పుడు ఎన్నడూ లేని విధముగా గత అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మరి ఎక్కువ నిష్పత్తిలో వర్షపాతం నమోదయ్యి ఈ భయంకరమైనటువంటి విపత్తు వచ్చిందని మనం మరి న్యూస్ ఛానల్ ద్వారా, పత్రికల ద్వారా మనం వింటున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రజల కొరకు ఆ యొక్క రాష్ట్రాన్ని దేవుడు, కృపగల దేవుడు త్వరలో మరి వారందరి నుండి ఆ యొక్క వరదల నుండి విడుదల పొందుకోవాలని, వారు త్వరగా కోలుకుని అక్కడ మళ్ళా ప్రభుత్వాల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా దేవుడి ద్వారాలు తెరిచి మళ్ళీ వారు పునర్వాసాలకు వెళ్ళి మంచి గృహాలు కట్టుకోవాలని, వారికి ఎటువంటి వ్యాధులు, ఎటువంటి కష్టాలు, బాధలు రాకుండా ఉండాలని, ముఖ్యంగా దేవుని బిడ్డలైన మన అందరం కూడా ప్రార్థన చేయవలసిన దినముగా ఉంది. ముఖ్యంగా మరి అన్ని విపత్కరమైన పరిస్థితులను పరిశీలన చేస్తుంటే దేవుని బిడ్డలారా, తెలిసేటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లూకా సువార్త 21 అధ్యాయంలోను, మత్తయి సువార్త 24 అధ్యాయంలోను కూడా మరి చదివినట్లయితే దేవుడు చెప్పాడు, ఆయన రాకడను గురించి సూచనలు చెప్పాడు. అందులో మరి కరువుల గురించి చెప్పాడు, భూకంపాల గురించి చెప్పాడు, తెగులు గురించి ఆయన చెప్పాడు, అలాగే రాజ్యం మీదకి రాజ్యము మరి వస్తాయని చెప్పాడు. మరి మధ్యకాల సమయంలో కరువులు, మరి భూకంపాలు, అలాగే వివిధ రకాల పరిస్థితులు రాష్ట్రాల్లోనూ దేశాల్లోనూ కూడా ఏర్పడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. దేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నేను చూస్తున్నటువంటి ఆ న్యూస్ ఛానల్లో ఆ సందర్భాలు, ఆ సన్నివేశాలు పరిశీలన చేస్తుంటే నాకు ప్రభు లూకా సువార్త మరి 17 అధ్యాయంలో మరి మనం పరిశీలన చేస్తుంటే అక్కడ ఆయన అన్నాడు, నోవహు దినములో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళి దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్ళికి ఇవ్వడుచు ఉండరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసును అని రాయబడి ఉన్నది. కాబట్టి పాత నిబంధనలో 6 అధ్యాయం మొదలుకొని మరి 9 అధ్యాయం దాకా మనం చూస్తూ ఉంటే, ఆదికాండంలో నోవహు దినాల్లో ప్రజల యొక్క పరిస్థితిని బట్టి, ప్రజల యొక్క దుస్థితిని బట్టి, ఆనాడు వారు ఉన్న స్థితిని బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి దేవుడే ఆ రోజు వారందరినీ మరి జలప్రలయం ద్వారా నశింప చేయడానికి ఇష్టపడ్డాడని కాదు, కానీ అక్కడ వారికి అవకాశాన్ని ఇచ్చాడు. వారికి దేవుడు
కృపనిచ్చాడు. నోవా గారి ద్వారా సువార్తను అందించాడు. ఒక వాడ నిర్మాణం చేశాడు. ఇప్పుడు నేను చెప్పేది ప్రసంగం కాదు, ముఖ్యంగా ఆనాటి నోవా కాలంలో వరదను మనం ఎవరూ చూడలేదు. మనం ఎవరూ చదవటం ద్వారా తెలుస్తుంది. అయితే ఆనాడు వచ్చినటువంటి వర్ష ప్రవాహం చూస్తుంటే అది చాలా మరి మన 7వ అధ్యాయంలో చూస్తుంటే రాయబడిన మాటలు ఏంటంటే, జనముల భూమి మీద ప్రచండంగా ప్రబలు మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి కిందనున్న గొప్ప పర్వతాలన్నీయు మునిగిపోనని మనం చదువుతున్నాం. మరి అంత విపత్తుగా ఆనాడు నోవా కాలంలో జలప్రలయం వచ్చింది. మరి దేవుడు అన్నాడు 9వ అధ్యాయము 11వ వచనం ఆదికాండంలో ఆయన ఏమన్నాడు, నేను మీతో నా నిబంధన స్థిరపరచదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇంకను లయపరచబడరు, భూమిని నాశనం చేయడానికి ఇంక జలప్రవాహము కలగదని పలికిను. దేవుడు చెప్పింది ఏంటంటే మళ్ళీ అక్కడ 9:11లో ఆ రోజుల్లో వచ్చినటువంటి అంత జలప్రలయం నేను మళ్ళీ భూమి మీద కలగజేయనని అన్నాడు. అంతటిది రాకపోయినా మరి నేటి పరిస్థితులు చూస్తుంటే అంత పర్వతాలు మునిగిపోయినంత వస్తే ఇంకా భూలోకంలో ఎవరూ కూడా ఉండము, అంత రాదని దేవుడే పలికాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మరి అస్సాం రాష్ట్రంలో వచ్చినటువంటి విపత్తులే కావచ్చు, మహారాష్ట్రలో నాసిక్ అలాగే కొన్ని ప్రాంతాల్లో వచ్చిన పరిస్థితులే కావచ్చు, మరి అన్నీ కూడా మనం పరిశీలన చేస్తుంటే దేవుడు 24వ అధ్యాయం మత్తయి సువార్తలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను, అలాగే మరి మార్కు సువార్తలో చెప్పినట్లుగా ఆయన రాకడ సూచనలు భూకంపాలు, కరువులు అని చెప్పాడు. కానీ వర్షాల గురించి చెప్పలేదు ఏంటి అని మనం అనుకోకలేదు. కానీ వివిధ రకాల కారణాల చేత ఆయన రాకడ సూచనలు ఉంటాయని మనకి ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఉన్నటువంటి దినాల గురించి 2వ తిమోతిలో మనము తిమోతి రాసిన పత్రికలు మనం చూస్తుంటే 3వ అధ్యాయంలో అంచె దినాల్లో అపాయకర కాలంలో వచ్చినని పౌలు గారు చెప్పాడు. అంత్యకాలం అంటే ఇదే. ప్రస్తుత దినాల్లో ఉన్న దినాలన్నీ కూడా అంత్యకాలమే. మనం ఎన్నడూ చూడనటువంటి భూకంపాలు గతించిన కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం. మా చిన్నప్పుడు అయితే ఎప్పుడో వార్తల్లో వినేవాళ్ళు, రేడియోలో చెప్పేవారు అక్కడెక్కడో భూకంపం కలిగింది, ఇక్కడెక్కడో భూకంపం కలిగింది అని. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే భూకంపాలు చాలా ఎక్కువగా వచ్చేస్తున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే వర్షాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో అయితే అసలే రాలేదు. ఇంకా తెలంగాణ అయితే అంతకంత బెటరు. ఆంధ్రాలో అయితే ఇంతవరకు కూడా ఈ సమయానికి మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి ధవళేశ్వరం ఆనకట్టు సమీపంలో ఉన్నటువంటి పల్లపు ప్రాంతాలు, అటు ముత్యాసరం, అయినవెల్లంక, అలాగే ఇలాగా మరి కనకాయలంక, మరి ఇలాగా పెదపట్నము, అనేక ప్రాంతాలు ఈ టైంకి అప్పుడే మునిగిపోతుండేవి. కానీ ఈ సంవత్సరం మరి గోదావరిలోనే సరైనటువంటి నీరు లేదు, ఎందుకంటే మా ప్రాంతాల్లో వర్షాలు కురట్లేదు. మరి అస్సాంను అలాగే ఇంకా ఇతర మా రాష్ట్రాల్లో మనం చూస్తుంటే చాలా భయంకరమైనటువంటి విపత్తు చూస్తుంటేనే జాలేసేస్తుంది. చూస్తుంటే మనుషులు కొట్టుకుపోతున్నారు, అనేక మూగజీవులు చనిపోతున్నాయి, ఇల్లులు పూర్తిగా మరి పునాదులతో సహా కొట్టుకుపోతున్నాయి. ఇవన్నీ కూడా పరిశీలన చేస్తుంటే అక్కడ ఎంత భయంకరంగా ఉందో మరి చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఎంతో క్షేమంగా ఉన్నాం, మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, మనకు ఉండటానికి నివాసం ఉంది, తినటానికి ఆహారం దొరుకుతుంది, తాగటానికి నీళ్లు దొరుకుతున్నాయి. కానీ ఆ ప్రాంతం అయితే చాలా భయంకరంగా ఉంది. కాబట్టి నేను దేవుని వాక్యం నామని బట్టి చెప్పేది ఏంటంటే, తిమోతి రాసిన పత్రికలో దేవుని వాక్యము ఈ రీతిగా చలవిస్తుందండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తుంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు ఏం చెప్తున్నాడు? మొదటి తిమోతి రాసిన పత్రికలు అయితే మన గురించి మనం ప్రార్థన చేసుకోవటం కాదంటే, మనం సంపూర్ణంగా, మాకు రాయబడింది, మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును,
అక్కడ ఎవరిని గురించి చెప్పాడంటే మనుషులందరి కొరకును. దేవుని బిడ్డలైనటువంటి మనము మన గురించి మనమే కాదండి, ప్రపంచంలో అనేక చోట్ల ఉన్నటువంటి సమస్త ప్రజల కొరకు మనం ప్రార్థన చేయవలసిన దినాలు మనం ఉన్నాం. ఈరోజు మనం సుఖంగానే ఉన్నాం, మనం క్షేమంగానే ఉన్నాం. ఒకసారి వాళ్ళున్న ప్లేస్లోకి మనం వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి పొజిషన్లో మనం వెళ్తే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? గుండెల మీద చేసుకుని చెబితే ఎంతో భయాన్ని కలిగిస్తుంది దేవుని బిడ్డలారా. ఒక తండ్రి తన యొక్క బిడ్డలిద్దరిని కూడా ఒక పెద్ద బేషన్లో పెట్టి కాపాడుతూ తను మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాడు ఒక తండ్రి. కొంతమంది కొట్టుకుపోతున్నారు, కొంతమంది ప్రవాహంలో చనిపోతున్నారు. దేవుని బిడ్డలారు ఎంత భయంకరంగా ఉందో చూడండి. కాబట్టి దేవుని బిడ్డలైన మనము రోధించవలసిన సమయం ఇది, ప్రార్థించవలసిన సమయం దేవుని బిడ్డలారా. కాబట్టి నా 2 చేతులు మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, మరి మన గురించి మనము కాదు కానీ మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన కుటుంబ ప్రార్థనలో, మన సంఘ ప్రార్థనలో అస్సాం రాష్ట్రం కొరకు, ఇంకా ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కొరకు, ఏమంటే ఇంకా నాసిక్ కొరకు, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. నాకు తెలిసిన బట్టి నేను చెప్తా ఉన్నాను, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను బట్టి చెప్తా ఉన్నాను నేను. దయచేసి వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే మన క్షేమాన్ని దేవుడు కోరుతాడు. కాబట్టి నోవహ దినాల్లో ఏ రీతిగా ప్రచండ వర్షం కురిచిందో అంత కాదు కానీ అంతలో 1 వంతు 3 వంతులు ఆ రోజుల్లో చూస్తే 4 వంతుల్లో 1 వంతు కాదు ఇది అలాగ వచ్చింది. అదైతే ఏకంగా అరారాతు పర్వతం మీదకి వెళ్ళిపోయిందంట వాడ. పర్వతాలన్నీ మునిగిపోయి అంటున్నాడు వాక్యంలోను. మరి అందులో 4 వంతులు 1 వంతు మాత్రం వచ్చింది. ఆ 1 వంతుగా తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. కాబట్టి ఆ ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే చెప్పాడు పౌలు గారు, ప్రజలందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. కాబట్టి ఈ సందర్భంలో మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం కూడా చెప్పింది కదా, మరి మనం ఇతరులని నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నిన్ను వలె నీ సహోదరుని కొరకు ప్రార్థించని దేవుడి వాక్యం చెప్తుంది. మన అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పినట్లుగానే లోకసువార్త 17:26 మరి నుంచి 28 వరకు చదివితే నా దినాల గురించి చెప్పాడు ఆయన. అలాగే లోతు దినాల గురించి చెప్పాడు. మరి ఆనాడు ఎక్కడైతే పాపము ఎక్కడైతే విస్తరించిందో అక్కడే ఉగ్రత వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లోతు దినాల్లో పాపం ఎక్కువైపోయింది. అక్కడ దేవుడు ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిపించాడు. ఇక్కడ 6వ అధ్యాయంలో ఆదికాండంలో చూస్తుంటే నరుల యొక్క హృదయం ఆయన చూసినప్పుడు వారు చెడిపోయి ఉన్నారు. వాడు చెడుతనం చూసి ఆయన ఎంతో బాధపడ్డాడు. నరులను ఆయన చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలను బట్టి అస్సాం ప్రజలు, అస్సాంలో ఉన్నటువంటి వారు ఏదో పెద్ద పాపం చేశారు, భయంకర పాపాలు చేశారు, అందుకే దేవుడు ఆ ప్రాంతాన్ని ముంచేశాడని నేను చెప్పట్లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఏమో నిజమే, మొత్తం మనం ప్రపంచాన్ని మొత్తం మీద మనం పరిశీలన చేస్తుంటే గత దినాల కంటే ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రేమ చల్లారిపోతుంది. ఒకరిడలో ఒకర మరి ప్రేమ లేకుండా భర్తల్ని చంపేసే భార్యలు ఎక్కువైపోయారు. ఏమండి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోయాయి. కుటుంబాల్లో ఐక్యత లేదు. రాష్ట్రములలో, దేశాల్లో కులమత భేదాలతో వివిధ రకాల వాటిని పెట్టుకుని ఒకరిలో ప్రేమ లేకుండా పోతున్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఇలాంటి భయంకర దినాల్లో ఉన్నాం. మనము ఈ దినాల్లో చేయగలిగింది ఒకటే, మనం ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మనం ప్రార్థన చేసే టైము ప్రార్థన చేద్దామా? మరి ఈ చిన్న వర్తమానం మన ఇంటిలో ప్రభు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థనలు ఏకీపించండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రములు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, నీ గన్నా మనకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ మహాకృప చొప్పున గతించినటువంటి నాయన, ఇదిగో ఈ 7 నెలలు కూడా మమ్మల్ని కాపాడారు. ఇదిగో నాయన, నెలాఖరు సమయంలోకి వచ్చి ఉన్నాము. ఇదిగో నాయన, మరి ఇదిగో అస్సాం రాష్ట్రం కొరకు, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల కొరకు, ఇంకా ఎక్కడెక్కడైతే నాయన భయంకరమైనటువంటి వర్షాలతో ప్రజలు నాయన సమస్తాన్ని కోల్పోయి, చిన్నాభిన్నమైపోయి, గృహాలను కోల్పోయి, ఆస్తులను కోల్పోయి, బెడ్లను కోల్పోయి, కుటుంబాలను కోల్పోయి
ఎంత భయంకరమైన దీనస్థితిలో ఉన్నారో ప్రభువా, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. కృపతో ఒక్కసారి నాయన మరి జ్ఞాపం చేసుకోండి, కృపతో ఒకసారి జ్ఞాపం చేసుకోండి ప్రభువా. మీరు కరుణించండి, కనికరించండి. నువ్వు సృష్టికర్తమైన దేవుడు నాయన, జీవాధిపతి అయిన దేవుడు, కృపగల దేవుడు తండ్రి. నీకు అసాధ్యమందంటూ ఏది లేనాయన. ఇదిగో నాయన, అస్సాం రాష్ట్రంలోను ఇంకా కొన్ని ప్రాంతాల్లోనూ భయంకరమైన వర్షాల నుండి ప్రజలను కాపాడండి నాయన. వర్షాలను ప్రభువా నీ ఆధీనంలో తీసుకోండి. వర్షాలను నాయన నీ యొక్క నామంలో కంట్రోల్ చేయండి ప్రభువా. ఇదిగో ఆనాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు నాయన 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. వర్షం వచ్చిన కాకంటే తర్వాత వచ్చింది నాయన. అవును నాయన, ప్రార్థన ద్వారా నాయన నీ దాసుడి ద్వారా అద్భుతం చేసినట్లుగానే అయ్యా అనేక మంది బిడ్డలు ఏకీభించి ప్రార్థన చేస్తున్నారు, అనేక సంఘాల వారు ప్రార్థన చేస్తున్నారు, అనేక కుటుంబాల వారు ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా ఆ అస్సాం ప్రజలను మీరు కనికరించి నాయన, సమస్తాన్ని కోల్పోయినటువంటి ప్రజలకు నాయన మీరు ఆదుకోండి నాయన, కృప చూపించండి నాయన. మా భారతదేశ ప్రధాని మోడీ గారిని దర్శించండి. అస్సాం రాష్ట్రం ఉన్నటువంటి నాయన ముఖ్యమంత్రిని, అస్సాం రాష్ట్రం ఉన్నటువంటి మంత్రుల్ని, అయ్యా అక్కడ ఉన్న ప్రజలను ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి. ముఖ్యంగా నాయన ఆ ప్రజలకి నాయన వివిధ రకాల ఇదిగో నాయన స్వచ్ఛంద సంస్థల ద్వారా, అనేక మంది ప్రజల ద్వారా, అనేక దేశాల యొక్క సహాయం ద్వారా ఆ ప్రాంత ప్రజలు మీరు ఆదుకుని నాయన, ఆ ప్రజలందరికీ న్యాయం చేకూర్చి అద్భుతం జరిగించి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. కృప చూపించి తండ్రి నీకు స్తోత్రాలు. రోగాల బారి నుండి ప్రజలను కాపాడండి. ఏదైతే నాయన కోల్పోరో, ఏ తల్లి అయితే తన బిడ్డలను పోగొట్టుకుందో, ఏ కుటుంబం అయితే ఎవరినెవరిని పోగొట్టుకుందో మాకు తెలియదు కానీ నాయన కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి. సంపదను కోల్పోయారు నాయన, ఆస్తులను కోల్పోయారు నాయన, పశువులను కోల్పోయారు ప్రభువా. ఇల్లు అయితే నాయన నేలమట్టం అయిపోయి తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే అనేక ప్రాంతాల రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అనేక ప్రాంతాల్లో నాయన బ్రిడ్జీలు కూలిపోయినాయన, అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగినాయన, అనేక గృహాలు కూలిపోయినాయన. తండ్రి ఆ ప్రాంతాన్ని కనికరించిన ఆయన కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ ప్రాంతాన్ని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి తండ్రి. కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా, కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన, కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి, మా భారతదేశ ప్రజలను జ్ఞాపం చేసుకోండి. మా భారతదేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా భారతదేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం, మా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు నాయన, మంత్రుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేశంలో నాయన రక్షణను ప్రసాదించిన ఆయన, ప్రజలందరికీ క్షేమాన్ని ఇచ్చిన ప్రభు నీకు వందనాలు. కృప చూపించిన తండ్రి. ముఖ్యంగా నాయన ఈ యొక్క రాత్రి కొన్ని నిమిషాలు ఇదిగో నేను కొన్ని లేఖన భాగాలు చదివి, కొన్ని భాగాలను ప్రభా బిడ్డలకు తెలియజేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన, కృపతో మీరు జ్ఞాపం చేసుకోండి, కనికరించండి, అద్భుతాలు చేయండి ఆయన, ఆశ్చర్యకార్యాలు జరిగించిన ఆయన. అయ్యా మేము చేస్తున్న ప్రార్థన, ఇంకా అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు చేస్తున్న ప్రార్థన, ఇంకా అనేక రాష్ట్రాల్లో ఉండి బిడ్డలు చేస్తున్న ప్రార్థన, అందరు ప్రార్థనలు మీరు ఆలకించి ఆ యొక్క అస్సాం రాష్ట్రం మీద నీ కనికరం, నీ కృప, నీ దీవెన నువ్వు మెండుగా దయచేసి త్వరలో నాయన ప్రాంత ప్రజలు కోలుకునే విధంగా చేయండి. అలాగే మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వర్షాలు రావట్లేదు నాయన, అక్కడ ఎంతో విస్తారంగా వస్తున్నాయి. ఎక్కడైతే మళ్ళీ పంటలు పండవని ఇదిగో నాయన మరి జలాలు ఇదిగో నాయన భూగర్భ జలాలు నాయన పడిపోతాయని చెప్తా ఉన్నారు నాయన, కరువు వచ్చేస్తుందని చెప్తున్నాను నాయన. మా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా విస్తారమైన వర్షాలతో నింపండి. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా వర్షాలు దయచేయండి. కొన్ని ప్రాంతాల్లో పంటల మీద ఆధారపడి ఇదిగో వర్షాల మీద ఆధారపడి పంటలు పండించుకుంటారు నాయన. కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, సహాయం చేయండి, సహాయం చేయండి నాయన. ఇదిగో 2:1 నుంచి చదివిన వచ్చిన ప్రకారంగా పౌలు చెప్పినట్లుగా ఇదిగో నాయన రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు చెప్పినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మరి నోహ దినాల్లో జలప్రలయాలకు రాకూడదని మీరే అన్నారు తండ్రి. అలాంటి పరిస్థితులు రాకూడదు నాయన. మీరు అక్కడికి ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుగు యేసు ప్రభువు నిజ